సింపుల్ అండ్ టేస్టీగా దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపించేయమంటారా? చూసారా రైస్ ఎంత బాగా కుక్ అయిందో అండ్ ఆ పీస్ ఆ గ్రేవీ అదిరిపోయింది. హలో అందరికి, ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు పసుపు లెమన్ వేసి చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకుందాం. తర్వాత చికెన్ని మ్యారినేట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నమాట. ఫస్ట్ వచ్చి పెప్పర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కొంచెం పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేద్దాం. అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇందాక చూపించిన బ్లాక్ పెప్పర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వీటిని కూడా వేసేసుకున్నాం. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, నేనైతే ఒకటే వేసుకున్నా. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ పెరుగు వేసుకున్నాను. యాక్చువల్లీ ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయా, సో లాస్ట్లో వేస్తున్నా. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఫైనల్లీ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను రైస్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తున్న దాన్ని మా ఇంట్లో చిట్టి అంటారు. అంటే దాంతో 4 times వేస్తే అది 1 kg రైస్ అన్నమాట. ఈ రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని కూడా నానబెట్టుకుందాం. ఈ గ్యాప్లో ఆనియన్స్ కట్ చేసుకుందాం. వీటిని కట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ మీన్స్ ఆ తొక్క తీయాలి, వాటిని కట్ చేయాలి, కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి. సో ఇవంతా లేకుండా నేను చాపర్లో వేసేసాను. చూడండి ఎంత ఫైన్గా కట్ అయిందో. ఇప్పుడు వీటిని మనం బ్రౌన్ ఆనియన్స్లో కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. నాకు అంత ఆయిల్ నచ్చదు, ఎక్కువ ప్రిఫర్ చేయను. సో ఆయిల్ని రీప్లేస్ చేయడానికి ఎయిర్ ఫ్రైయర్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నా. అన్ని ఆనియన్స్ అన్నాను అనేసి మీరు కూడా అన్ని వేసేయకండి, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసుకునేప్పుడు కొన్ని ఆనియన్స్ అవసరం అవుతాయి. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేశాను. 180 degrees పెట్టి 20 minutes పెట్టుకుంటున్నా. మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ని బయట తీసి చెక్ చేసుకుంటా ఉండాలి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదనుకుంటే ఆయిల్లో ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడేమో టొమాటోస్ కట్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ రెడీ. ఇక మనం వంట స్టార్ట్ చేద్దాం. అంటే వంట మీన్స్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అయిపోయింది, ఇంకా హాఫే ఉంటుంది. సో ఇప్పుడు 1 kg రైస్కి 3 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేనైతే. అంటే నాకు దీని కొలతలు మాత్రం నిజంగా తెలీదు. సో పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో బిర్యానీ కిట్ మొత్తం వేసేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను అండ్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలంటే ఆ వాటర్ మనం ఒకసారి టేస్ట్ చేస్తే చాలా ఎక్కువ ఉప్పు ఉన్నట్టు అనిపించాలి. అప్పుడు మన రైస్కి బాగా ఉప్పు పడుతుంది, అప్పుడే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 బిర్యానీ కిట్ అండ్ 2 ఆనియన్స్, 2 tomatoes, 2 to 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బిర్యానీ కిట్ని అందులో వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం.
ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇక టొమాటో వేసి దాన్ని కూడా కాసేపు ఫ్రై చేద్దాం. టొమాటో కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేద్దాం. కాసేపు ఫ్రై అయ్యాక అందులోంచి కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే ఆ పీసెస్ మొత్తం బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది పీస్ లోపల నుండి. యాక్చువల్లీ నేను లెగ్ పీస్ ఎక్కడ బయట తిన్నా ఆ బోన్ దగ్గర స్మెల్ వస్తుంది, కానీ నేను ఎప్పుడు చేసినా అలా అనిపించలేదు. లోపల వరకు బాయిల్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ రైస్ కోసం పెట్టిన వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. నాకైతే ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసుకున్నా. ఈ చికెన్ కూడా కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అంటే మా ఇంట్లో కారం బాగా తింటారు, సో నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసాను. సో మీరు చూసి వేసుకోండి, ఓకే? ఎయిటీ to 90% రైస్ బాయిల్ అయితే సరిపోతుంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే రైస్ని తీసుకొని విరిచినప్పుడు అవి 2గా డివైడ్ అయ్యాయంటే రైస్ బాగా కుక్ అయినట్టు. దానికి మించి ఎక్కువ బాయిల్ చేయకండి. ఇందాక చికెన్ మొత్తం మనం ఫ్రై చేసుకున్నాం కదా, దానిపైన ఈ రైస్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి, రైస్ విరిగిపోకుండా ఉండాలి. అప్పుడే చూడ్డానికి తినడానికి బాగుంటుంది. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఒక లేయర్ వేసి దానిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అండ్ మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఇందాక మనం రైస్లోంచి వంచిన గంజి ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న గ్లాస్తో ఆ రైస్ పైన వేయండి. అప్పుడు కింద మాడిపోకుండా మంచిగా ఉంటుంది. ఈ సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత కూడా ఈ రైస్ పైన మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఈ 3 వేసుకోండి. నాకు పర్సనలీ కాజు అంటే చాలా ఇష్టం, సో నేను కొంచెం కిలో ఫ్రై చేసి దాంట్లో వేసాను. మీకు ఇష్టం అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, మ్యాండేటరీ అయితే కాదు. ఇప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచి దీన్ని ఒక 10 minutes అలానే కుక్ చేయండి. 10 minutes అంటే 5 minutes కుక్ చేసి 5 minutes ఆఫ్ చేసేసి అలానే దమ్ ఉంచండి. అండ్ ప్లేట్ పైన ఏదన్నా బరువు పెట్టుకోవాలి కాబట్టి నా దగ్గర ఉన్న రాయిని పెట్టాను. అంతే, 10 minutes తర్వాత చూస్తే మన బిర్యానీ ఇలా ఉంటుంది. చూసారా రైస్ ఎంత బాగుందో, అండ్ కింద పీస్ కూడా సూపర్గా కుక్ అయింది, చాలా సాఫ్ట్గా ఉంది, వెరీ ఫ్లేవర్ఫుల్. అసలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, ఓకేనా? అండ్ ఈ దమ్ బిర్యానీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గ్రేవీ రెసిపీ నాకు తెలుసు, మీకు కావాలంటే చెప్పండి, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఉంటా మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.